ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సశిష్యుడైనటువంటి అర్జునుడికి ఉపదేశించిన గ్రంథంలోని భగవద్గీత గ్రంథంలోని ఈ శ్లోకాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. అంటే ఒక సద్గురువు ఒక సశిష్యునికి బోధించే ఈ శ్లోకాన్ని, దాని భావాన్ని ఒకసారి తెలుసుకుందాం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. ఈ శ్లోకం యొక్క పరమార్థాన్ని విశ్లేషణ చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ప్రబోధిస్తున్నాడు. హే ప్రియాతి ప్రియమైన శిష్యుడా, విను, బ్రహ్మార్పణం అంటే ఏంటి, బ్రహ్మార్పణ బుద్ధి అంటే ఏంటి అని అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఒక సత్శిష్యుడు గురువును ఆశ్రయించి శ్రవణ మనన నిధ్యాసలు ఎవరైతే చేస్తారో, అంటే గురుముఖత జ్ఞానాన్ని పొందినప్పుడు ఆ సాధకుడు సాధన చేస్తూ చేస్తూ ఒకానొక సమయంలో తన ఆత్మస్థితిని తాను ఎరిగి ఆత్మకు పరంగా ఉన్న ఆ పరమాత్మ తత్వాన్ని, ఆ బ్రహ్మతత్వాన్ని, అఖిలాండ తత్వాన్ని, అంటే మొత్తం సర్వవ్యాపకమై ఉన్నటువంటి అచల పరిపూర్ణ తత్వాన్ని తెలుసుకొని ఉన్న సశిష్యుడి యొక్క ఆ జ్ఞానం ఎలా ఉంటదంటే సర్వత్రా బ్రహ్మాన్నే చూస్తాడు. బ్రహ్మాండం మొత్తం వెలిగిపోతుంది, ముళ్ళుగుచ్చ సందు లేకుండా సర్వవ్యాపకమై పరమాత్మ తత్వమే ఉంది అనే ఒక స్ఫురణతో ఉంటాడు. కాబట్టి అంటే సాధకుడు సాధన సిద్ధి, భుజించేవాడు భుజించే ప్రక్రియ, భుజించే పదార్థము, ఈ మూడు కూడా పరబ్రహ్మ స్వరూపమే. అంటే సృష్టిలో సృష్టి స్థితి లయ, ఏది చూసినా ఎక్కడ చూసినా, ఏది అన్వేషణ చేసినా, ఎక్కడెక్కడ చూసినా అది అక్కడక్కడ పరమాత్మనే అని ఒక దృఢమైన నిశ్చయానికి సద్భక్తుడు వస్తాడు. ఎలా వస్తాడంటే సాధన చేసి సిద్ధి పొందుతేనే. కాబట్టి ఒక సత్శిష్యుడు సాధన చేస్తూ అంతరంగమందు అన్వేషణ, భగవంతుని యొక్క అన్వేషణ చేస్తూ ఆత్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని తెలుసుకొని ఆ పరమాత్మే అంతటా అచలమై అణువులో అణువై అంతటా వ్యాపకమై ఉన్నది ఒకటే అని ఎప్పుడైతే నిర్ధారణకు వస్తాడో అప్పుడే అది సశిష్య లక్షణం అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తున్నాడు. మనం కూడా సాధన చేస్తూ సర్వవ్యాపకమై ఉన్న ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని సర్వత్రా ఆ పరమాత్మను దర్శిస్తూ ఉండాలని ఆకాంక్షిస్తూ అందరికీ జై గురు. సర్వేజన సుఖినో